ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఓ సెల్ కంపెనీ గతంలో యాడ్లో చెప్పేది. ఆ కంపెనీ మార్చిందో మారిపోయిందో తెలియదు గానీ ఇటీవల ఓ ఐడియా దేశవ్యాప్తంగా విస్తరించే పరిస్థితి కనిపిస్తుంది. విద్యా బోధనలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. తిరుపతి జిల్లా నాగులాపురం మండలం టీపీ కోట ప్రాథమిక పాఠశాల అది. తిరుపతి జిల్లాలో ఉన్న ఆ పాఠశాల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. తరగతి గదిలో విద్యాబోధనలో నూతన ప్రయోగానికి నాంది పలకటమే అందుకు కారణం. ప్రతి వారి జీవితంలోనూ బ్యాక్ బెంచ్ అనేది ఒక జ్ఞాపకం. రాబోయే రోజుల్లో ఈ బ్యాక్ బెంచ్ మాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. క్లాస్ రూంలో బెంచి వెనకాల బెంచి ఉండటం వల్ల పాఠం చెప్పే ఉపాధ్యాయుల దృష్టి కూడా వారిపై తక్కువగా ఉంటుంది. ఈ విధానాన్ని స్వస్తి పలుకుతూ నాగలాపురం మండలం టీపీ కోట ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో వినూత్న ప్రయోగం చేశారు. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా క్లాస్ రూంలో యు ఆకారంలో బెంచీలను అమర్చి విద్యాబోధన చేపట్టారు. గతేడాది వినేష్ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ సినిమా స్థానార్థి శ్రీకుట్టన్ క్లైమాక్స్ సీన్లో ఇలా విద్యార్థులను రౌండ్గా కూర్చోబెట్టే ప్రయోగం చేస్తారు. దేశంలోని అక్షరాస్యతలో మొదటి ప్లేస్లో ఉన్న కేరళలో ఆ సినిమా పెద్ద సంచలనంగా మారింది. ఆ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని కేరళలోని కొల్లం జిల్లా రామవిలాసం వొకేషనల్ హైయర్ సెకండరీ స్కూలులో ప్రయోగాత్మకంగా యు ఆకారం బెంచీల విధానాన్ని ప్రారంభించారు. సినిమాను సినిమాగా చూసి వదిలేకుండా అందులోని మంచిని అమలు చేయటం వార్తల్లోకి ఎక్కింది. నిజం చెప్పాలంటే బ్యాక్ బెంచర్స్ ఫ్యాన్స్ కు ఆ వార్త బాగా నచ్చింది. కేరళలోని పాఠశాల అమలు చేసిన విధానాన్ని తిరుపతి జిల్లా టీపీ కోట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకున్నారు. దీంతో ఆ స్కూల్లో అన్ని తరగతి గదుల్లో బ్యాక్ బెంచ్లు మాయమయ్యాయి. మాజీ పాత్రికేయుడు, ప్రస్తుతం ఆ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న వెంకట్రమణ ఈ విధానాన్ని అమలు చేశారు. పాఠశాలలో యూ టైప్ సీటింగ్తో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని వెంకట్రమణ తెలిపారు. గది మధ్యలో ఉపాధ్యాయుడు నిలబడి పాఠాలు చెప్పటం వల్ల విద్యార్థులందరూ ఒకే స్థాయిలో విద్యను అభ్యసించే అవకాశం ఏర్పడిందన్నారు. అన్ని వైపులా అందరూ ఫస్ట్ బెంచ్ వారుగా మారిపోయారన్నారు. దీనివల్ల పిల్లల ఏకాగ్రతలో, పాఠాలు వినే తీరులో మార్పు వస్తోందని చెబుతున్నారు. టీచర్లలో కూడా పాఠాలు చెప్పడంపై ఆసక్తి పెరిగింది.